అన్నా పెళ్లిలో కూడా ఏటన్నా ఇది? పిచ్చోడా, పేరంటం లేకపోయినా పెళ్ళి అవుద్దేమో కానీ ప్యాకెట్ లేకపోతే అవదరా. ఇట్స్ ఏ రూల్. అవునా? నాకు కూడా ఏంటి అయితే. అన్నా పెళ్ళిలో ప్యాకెట, మరి పెళ్ళయ్యాక? చదరంగం రా. పెళ్ళైన తర్వాత చదరంగం. వాళ్ళు స్టెప్, మనం స్టెప్. కోటిమని ప్రజానీకానికి స్వాగతం సుస్వాగతం. విందు వివాహాది శుభకార్యాలకు సంప్రదించండి. ఏమన్నార్కిస్ట్రా. ఈ సంగీత విభాగంలో ముందుగా భలే మంచి రోజు సింగర్ మన లోకల్ బాలు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, ఆ వసంతాలు పూసే ఏంటి గోకుడు? నా పెళ్ళి ఎప్పటి నుంచి చూస్తున్నాను ఇదే పాట. పెళ్ళాన్ని ఎలాగ మార్చలేను, పాట అయినా మార్చమనవయ్యా బాబు. ఈ ఆటకు ఒక రాణి వస్తే అమ్మ నాన్న రాలేదా చిక్కి? వెనకాల వస్తున్నారు. చేశాడు వీడికి ఇదే పని. ఏంటో ఊళ్ళో అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఇక మిగిలింది నేను, రెండు నువ్వు. ఏమంటావు? ఆశకు అత్యాశకు కాగితంలో తేడా అక్షరమే, కానీ జీవితంలో అక్షరం కాదు, అగాధం. పదండే. దోల్ తీరింది అదొకే. ఇప్పుడు ఏమందన్నా? అత్యాశ అయినా నీ మీదే నా ఆశలు పెట్టుకున్నాను. ఎన్ని అగాధాలు అడ్డొచ్చినా నేను నిన్ను వదలను. కావాలంటే కాగితాల మీద అక్షరాలుగా రాసిస్తాను అందిరా. పిచ్చి పిల్ల పడి చచ్చిపోతురా నేనంటే. ఏంటిది? మెమరీస్. ఒక 50 ఏళ్ల తర్వాత మీ తాత నా వెనకాల ఎలా పడేవాడో తెలుసా అని నువ్వు చెప్పుకునే మెమరీస్. దయచేసి నన్ను వదిలేయండి, నాకు ఇబ్బందిగా ఉంది. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మీ జోలికి రాను. నా ప్రేమ నిజమైతే, అది మీకు ఇష్టమైతే మీ అంతట మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు. అప్పటిదాకా గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కూర్చోండి. రైడ్కి వెళ్తున్నాం, పోలీస్ సపోర్ట్ కావాలి. తప్పకుండా. ఎవరిపైన? ముత్తిన్ జగ్గయ్య. ముత్యం జగ్గయ్య? అవును సార్. ముత్యం జగ్గయ్య మీకు కొత్తేమో, ఏరే కాదు. మూడు నెలల క్రితం రామకృష్ణ అని ఓ ఎక్సైజ్ ఆఫీసర్ ఆయన గొడవ మీద పడ్డాడు. కానీ మొత్తం ఒక్క బాటిల్ కూడా మిగలకూడదు. పెద్దయ్య, వాడు కూడా ఎక్సైజ్ ఆఫీసర్ పెద్దయ్య. మొత్తం మన సరుకంతా నాశనం చేశాడు పెద్దయ్య. ఎర్రమల్లి తోటలో ఈరిగాడి పాటలో, ఎర్రమల్లి తోటలో ఈరిగాడి పాటలో, సంకురాత్రి పూటలో సంబరాల పాటలో, సంకురాత్రి పూటలో సంబరాల పాటలో, సంబరాల పాటలో, నిన్ను ఎగరేసుకుంటానే తాయారమ్మ, నిన్ను కురికేసుకుంటానే తాయారమ్మ. నా ఇంటికి ఆఫీసర్లు ఎవరైనా వస్తే అడుక్కోవడానికన్నా రావాలి, లేదా ఆశీర్వాదం కోసమన్నా రావాలి. నేను మాత్రం నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. నచ్చావు, అక్కడే నచ్చావు. సాంబశివ సారిని సన్మానించుకోండ్రా. చాందూరు నుంచి వచ్చాడు పాపం. ఇలాంటి పిచ్చి పనులకు నేను భయపడ్ను. భయపడాలా? ఇంకొకసారి ఈ నా కొడుకైనా నా గడప తొక్కాలంటే నా బలం వల్ల కాదు, నా భయం వల్ల చచ్చిపోవాలా. నా వెనకాల పెద్ద సిస్టమే ఉంది, మీరు నన్నేం చేయలేరు. సిస్టమ్ కన్ను తెరిచిన నాడు తోడెవ్వడో లేడు, మన్నులో కలిసిన నాడు తోడెవ్వడో రాడు.
ఇదంతా బోధపడే నాటికి ఆలస్యం అయిపోనాదే తాయారమ్మో నా తాయారమ్మో. నీ డ్యూటీ నువ్వు గొప్పగా చేసినావు, మరి నా డ్యూటీ గోడౌన్ మీద ఎక్సైజ్ ఆఫీసర్ దాడి చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అభిషేకం ఉందని గుడికి వెళ్ళానండి. పని చేసే యజమాని దేవుళ్ళ చూడకుండా గుడికి వెళ్ళావంటే నేను దేవుడినా యతవనా? నాకున్న కోపానికి నిన్ను కూడా దేవుడి దగ్గరికే పంపాలా? కానీ 30 ఏళ్ళ సావాసం ఒగ్గెత్తన పోయి అదే గుడిలో అడుక్కో పో. ఎంత విన్నా కూడా మీరు వెళ్తానంటే ఎస్ఐ గారు, మా ఆయన ఆచూకీ ఏమని తెలిసిందా? ఇన్నిసార్లు తెప్పించుకోవడం మీకు కరెక్ట్ కాదండి. కంప్లైంట్ ఇచ్చారు కదండి, కొంచెం ఓపిక పట్టండి. అదే పనిలో ఉన్నాం. అదేంటండి, ఆయన కూడా మీలాగే ఓ గవర్నమెంట్ ఆఫీసర్. మీలో ఒకరికి ఇలాగే జరిగితే ఇంతే నిర్లక్ష్యంగా ఉంటారా? ఏం మాట్లాడరండి సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? బస్ స్టాండ్లో ఎవరో నా పర్స్ కొట్టేశారు సార్. భయపడాల్సిన చెప్పండి లేదు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, వెతికి పెడతాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా. చంటి పాపను వేసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలండి? పాప రోజు నాన్నెక్కడా నాన్నెక్కడా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన ఎప్పుడు వెతికి పెడతారో చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్ అంకుల్. ప్లీజ్ సార్. ఆంటీ ఆంటీ. ఎవరమ్మా? నేనంటీ, జిక్కిని. మీ అమ్మాయి ఫోన్ చేసింది, మళ్ళీ 5 నిమిషాల్లో చేస్తానంది. అయ్యో, నా చేతులు ఖాళీగా లేవురా. ఒరే నాన్న, అక్క పిలిచిందట, ఏంటో చూడు. మా ఇంట్లో ఫోన్ కట్ అవటం ఏంటో, పీపీ నంబర్ రూపంలో నువ్వు కనెక్ట్ అవటం ఏంటో ఏంటో అంతా విధిలిఖిత్. హలో, ఏంటి అలా చూస్తున్నావు? బయలుదేరదామా? అవతల మా అక్క వెయిటింగ్. అంటే మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కదా. భాగ్యలక్ష్మి ఆంటీ వాళ్ళ అబ్బాయి ఫోన్ వచ్చింది. నమస్కారం అండి. రా బాబు, ఆ రోజు రామాయణం గురించి చాలా బాగా చెప్పావు. అది లేవండి. రిటైర్ అయిన వాళ్ళకి సస్పెండ్ అయిన వాళ్ళకి ఇంట్లో పెద్ద పని ఉండదు అత్తయ్య. కృష్ణారామా అనుకోవడం తప్ప. ఫోన్. థ్యాంక్ యూ. ఒరే ఏసీడీసీ, ఇంట్లో పని ఎంటర్ ప్యాకా నీకు? ఈ ఇల్లు చూసి పెట్టింది నేను, కొనిపెట్టింది నేను. 24 గంటలు కుక్కల కాపలా కష్టం కూడా నేనే. ఈ ఇంట్లో కుక్కలే వెంటరా? కియా, ఎలా ఉన్నావు? ఈసారి పెద్ద గ్యాప్ అంటగా అమ్మ చెప్పింది, అందుకే నీకు మంచి సంబంధం చూసానురా. అక్కర్లేదు, మేము ఆల్రెడీ చూసుకున్నాం. ఆ అమ్మాయి కూడా నన్నే చూస్తుంది. ఈ అమ్మాయి అందంగా ఉంటుందిరా. ఈ అమ్మాయి కోపంగా చూసినా కళ్ళు మెరిచిపోతూ ఉంటాయి, మూతి ముడుచుకున్నా ముద్దెట్టుకున్నట్టుంటుంది. అది కాదురా. వాళ్ళ ఆస్తులు బాగా ఉన్నాయి, కట్న కానుకలు ఎక్కువ ఇస్తారని చెప్పు. వాళ్ళ ఆస్తులు బాగా ఉన్నాయి, కట్న కానుకలు ఎక్కువ ఇస్తారని చెప్పమంటున్నారు మీ బావగారు. మనం సంపాదించినది ఏది మంది కాదక్కాయ్. పైగా కట్నం తీసుకొని కాపురం చేయడం అంటే మగాడు వ్యభిచారం చేసినట్టు. గద్దర్ ఫ్యాన్ని. బాండనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండ్ల వస్తావు కొడుకో అని పాడుతుంటానండి. వాళ్ళ నాన్నకి మ్యూజిక్ అంటే ప్రాణం, అందుకే దానికి జిక్కి అని పేరు పెట్టారు. మీ అందరికంటే ఇదే